టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వన్నె తెస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బనాయుడు తెలిపారు. గురువారం విజయవాడలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బనాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఐఏఎస్ ఎస్ ఢిల్లీరావు, పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నామని, మా తండ్రి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో కలిసి పనిచేశారన్నారు. కావలి టీడీపీ ఇన్ఛార్జిగా 3 ఏళ్లు కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అన్యాయం చేయరన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆగ్రో ఇండస్ట్రీస్ ను అస్తవ్యస్తం చేసిందని, ఈ శాఖను గాడిలో పెట్టి రాయితీ వ్యవసాయ పనిముట్లు రైతులకు చేరువ చేస్తానని ఆయన చెప్పారు. లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కావాలి నాకు ఇప్పుడు చాలా బిజీ అంతా. పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడమంటే నా కాన్ఫరెన్స్ పెట్టాడు, బార్లో కింద మాట్లాడారు. మా చేత మంచి పేరు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు అయుద్ధాజ్ఞే అభిషాదశానా కృతప్రదేక కృతయోనివేద్వామనుచారికవ్యం విదేవ పుత్రమభిరక్ష శ్రీర్వర్చస్ సమాజిష్మారోగ్యమావీదాచోపమానం మహీయతే ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు అల్వేల్మంగాపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వం జయమస్తు, దిగ్విజయమస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చ అగ్నిశ్చరాష్టంధార్యతాం ధ్రువం. సర్వం జయమస్తు, దిగ్విజయమస్తు. అన్న ఫోన్ కొంచెం వెనక్కి పెట్టాను అన్న. చెప్పండి సార్. లోగో తీసుకోండి, కింద టిఫిన్ సెక్షన్ ఉంటుంది, టేబుల్ పెట్టి ట్రై పెట్టి చెప్పండి. ఫ్రేమ్ సెట్ అయిపోయింది. ఓకే. ఈరోజు నేను మరవలేని రోజు. మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు. అదేవిధంగా
మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. మేము 1983 పార్టీ పెట్టిన రోజు నుంచి తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టలేదు. మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు. మా తండ్రి గారు జడ్పీటీసీగా, సిపిఎఫ్గా, మా వదిన జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం. మాది రైతు కుటుంబం. మొదటి మా నాన్నగారు రైతు, మేము ఈ రోజుకి రైతు కుటుంబం. దాన్ని గుర్తించి బాబు గారు నాకు ఈ ఆగ్రో వేయడం సంతోషంగా ఉంది. మేము ఈ ఆగ్రోని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతి సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని, రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరూ తెలిసిందే. రైతులకి పండించిన పంటలకి మంచి ధరలు ఉండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి చైర్మన్గా మా ప్రభుత్వ దృష్టి తీసుకోపోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాను. ఈరోజు ఏంటంటే మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాం. ఈరోజు నేను మరవలేని రోజు. మాకు వీటన్నిటికీ కారణం ఒకటే సిద్ధాంతం. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా ఎవరిని మర్చిపోరు. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. మేము మంచి అయినా చెడైనా తెలుగుదేశం పార్టీ నమ్మాం. ఈరోజు మాకు ఈ స్థానం ఇచ్చారు. ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ఎవరైనా పార్టీ నమ్మిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు. మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈరోజు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు. 72 సంవత్సరాలు 74 సంవత్సరాల వయసులో ఈరోజు 18 గంటలు పనిచేస్తారు. మనం చేసేది చాలా తక్కువ. మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని ఈరోజు మేమంతా తెలియపరుస్తాం. వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏదో చూపిస్తాం. రైతులకు కూడా గత ప్రభుత్వం ఏం జరిగింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా మీరందరూ గమనించాలి. మేము కూడా ఏ లోపం ఎక్కడో జరిగిందో చూపిస్తాం, మేలు చేసి చూపిస్తామని మా ఆగ్రహ ద్వారా వ్యవసాయ యంత్రం దాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియపరుస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.